ఆపరేషన్ సింధూర్ని అమెరికా మరొకసారి అవమానించింది. భారత్ ఆ యుద్ధంలో ఓటమి పాలైందంటూ అమెరికా సెనెట్లో ఒక రిపోర్టును సమర్పించింది. అంతేకాదు ఈ యుద్ధంలో పాకిస్తాన్దే పైచేయంటూ ఆ రిపోర్ట్లో పేర్కొంది. దీంతో పాటు ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన ఏప్రిల్ 22, 2025వ తేదీన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిని కూడా తీవ్రంగా అవమానించింది అమెరికా. అది ఉగ్రదాడి కాదు, కశ్మీరీల తిరుగుబాటు అంటూ ఆ రిపోర్ట్లో పేర్కొంది. అమెరికా సెనెట్లో అమెరికా చైనా ఎకనామిక్స్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ ఈ రిపోర్టును తయారు చేసింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ రిపోర్టులో చాలా స్పష్టంగా 2025 మే 7వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని, ఆ యుద్ధంలో భారత్ ఓటమి పాలైందని, పాకిస్తాన్ పైచేయి సాధించిందంటూ ఒక రివ్యూని సమర్పించింది సెనెట్లో. చాలా స్పష్టంగా, అంటే అమెరికా చాలా స్పష్టంగా పాకిస్తాన్ వైపు నిలబడింది. అమెరికా చాలా స్పష్టంగా పాకిస్తాన్కి మద్దతిస్తోంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా పాకిస్తాన్ వెంటే అమెరికా నిలబడిందని ఈ రిపోర్టును చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, భారత్ని బెదిరించాను, భారత్ని టారిఫ్లు విధిస్తానని బెదిరించానంటూ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. ఆ ట్రంప్ మాటలకు అనుకూలంగానే ఇప్పుడు యుఎస్సిసి అంటారు ఈ రిపోర్ట్ని, అమెరికా చైనా ఎకనామిక్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్. ఈ రిపోర్ట్ ఈ కమిషన్ని యుఎస్సిసి అంటారా. యుఎస్సిసి కమిషన్ ఇచ్చిన ఈ రిపోర్టును చూస్తే చైనా ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ యుద్ధంలో గెలిచిందని చెప్పేసి అమెరికా మరొకసారి ప్రపంచానికి చెప్పినట్టయింది, భారత్ని తీవ్రంగా అవమానించినట్టయింది. అంతేకాదు పహల్గామ్లో జరిగిన నర్రమేధాన్ని, పహల్గామ్లో జరిగిన రక్తపాతాన్ని, నర్రమేధాన్ని తిరుగుబాటు దాడిగా వర్ణించడం. నిజంగా అక్కడ పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన మనం ఏం జరిగిందో చూసాం. పహల్గామ్లో ఉగ్రవాదులు తుపాకులు తీసుకొని వచ్చి ఉగ్రవాదులు మీ మతం ఏంటి అంటూ, మీ రీజియన్ ఏంటి అంటూ కుత్తుకల పైన తుపాకులు పెట్టి కాల్ చేశారు. అంతేకాదు మోదీకి వెళ్ళి చెప్పుకోండి అంటూ కామెంట్ చేస్తూ మరీ కాల్ చేశారు. మతాన్ని ఆధారంగా చేసుకొని మోదీకి చెప్పుకోండి అని ఫిర్యాదు చేయండి అని చెప్పి ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపిన సంఘటన ప్రపంచం మొత్తం ఖండించింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రతినిధి బృందం ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల్లో పర్యటించింది. ఈ 33 దేశాల్లో భారత్ పైన పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో ఆ విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అమెరికా తన అహంకారాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది, డొనాల్డ్ ట్రంప్ తన అహంకారాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. ఆ అహంకారానికి తగ్గట్టుగానే ఇప్పుడు యుఎస్సిసి ఏదైతే యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ రిపోర్ట్ తయారు చేశారో ఆ రిపోర్టులో కూడా భారత్ని తీవ్రంగా అవమానిస్తూ కామెంట్ చేశారు. అంతేకాదు అసలు అమెరికా ఈ కామెంట్ చేయడం వెనుక మరొక కారణం కనిపిస్తుంది. చైనా పాకిస్తాన్కి సరఫరా చేసిన యుద్ధ సామాగ్రి సక్సెస్ అయిందని, చైనా కూడా ఈ యుద్ధాన్ని తమకు అనుకూలంగా వాడుకుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో అమెరికా పేర్కొంది. చైనా ఈ యుద్ధంలో తమ ఏదైతే ఫ్రెంచ్ నుంచి మనం తెచ్చుకున్న రఫేల్ యుద్ధ విమానాలు విఫలమయ్యాయని ప్రపంచానికి చాటి చెప్పడానికి చైనా ప్రయత్నించిందని, అందుకోసం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు ఏఐ వీడియోలను కూడా వాడుకొని చైనా రఫేల్ యుద్ధ విమానాన్ని ప్లాఫ్ చేసే ప్రయత్నం చేసిందని, అట్ ది సేమ్ టైం వాళ్ళు తయారు చేసిన J-35 యుద్ధ విమానాల్ని ప్రమోట్ చేసేందుకు ఈ యుద్ధాన్ని, అంటే భారత్ ఓడిపోయిందనే ఈ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నించిందని కూడా ఈ రిపోర్ట్లో పేర్కొంది. అంటే చాలా స్పష్టంగా అమెరికా అక్కసు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చైనా మీద కోపం కావచ్చు, చైనా నిజానికి యుద్ధంలో జరిగిందేంటి, చైనా యుద్ధ సామాగ్రి మన దీపావళి టపాసుల కంటే హీనంగా కనిపించాయి. మన రష్యా నుంచి తెచ్చుకున్న S-400 ఏదైతే మిసైల్ నుంచి కాపాడే S-400 సెక్యూరిటీ ఉందో ఆ మిసైల్ ప్రొటెక్టర్ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం చూసాం. అట్ ది సేమ్ టైం రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఏ స్థాయిలో పాకిస్తాన్ పైన పనిచేసాయో మనం చూసాం. మన బ్రహ్మోస్ క్షిపణి దాడి ఏంటో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసాం. పాకిస్తాన్లో మే 7వ తేదీన జరిగిన దాడుల్లో దాదాపు 21 నిమిషాల్లో
పాకిస్తాన్ భూభాగంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా ఉగ్ర శిబిరాల్ని దాదాపు 9 ఉగ్ర శిబిరాల్ని నేలకూర్చాం. జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్ర శిబిరం బహవల్పూర్లో, జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్ర శిబిరం మసూద్ అజార్కి సంబంధించిన ఉగ్ర శిబిరం పైన బాంబు దాడి చేస్తే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మసూద్ అజార్ బావ యూసఫ్ అజార్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ కోపంలో భాగంగానే తాజాగా ఢిల్లీలో అట్లాగే బాంబు పేలుడుకు కారణమైంది ఆపరేషన్ సింధూర్పై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఆపరేషన్ సింధూర్పై ప్రతీకారం తీర్చుకోవడానికి మసూద్ అజార్ భారతదేశ వ్యాప్తంగా ఒక సీరియల్ బ్లాస్టింగ్కి ప్లాన్ చేశారని తాజా విచారణలో వెలుగులోకి వస్తుంది. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్తో పాటు ఏదైతే డాక్టర్ల నెట్వర్క్ ఉందో ఆ డాక్టర్ల నెట్వర్క్ ఏర్పాటుకు కారణం కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఓటమి పాలవ్వడం, చావు దెబ్బ తినటమే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. తాజాగా ఎన్ఐఏతో పాటు మన ఇంటెలిజెన్స్ సంస్థలు చేస్తున్న దర్యాప్తులో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఇదే సందర్భంలో అమెరికా ఒక ఫేక్ రిపోర్టుని, ఒక ఆధారాలు లేని, ఒక అనాలోచిత అట్లాగే ఇన్వెస్టిగేషన్ లేని రిపోర్టుని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం, పాకిస్తాన్ని బానిసగా మార్చుకోవడం కోసం, పాకిస్తాన్ని భారత్కు పక్కలో బల్లెంగా బలపరచడం కోసం అమెరికా ఈ తప్పుడు నివేదికని ప్రదర్శించిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే భారత్ నుంచి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఈ నివేదికని ఖండించారు. అట్లాగే భారత ప్రధాని మోదీని కూడా ప్రశ్నిస్తున్నారు అమెరికాను ఎందుకు నిలదీయటం లేదని. అమెరికా కూస్తున్న ఈ పిచ్చి కూతలని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా జైరాం రమేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ని అవమానిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని, అందుకే టారిఫ్లని చూపించి టారిఫ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడి నేనే యుద్ధాన్ని ఆపానని, లేదంటే భారత్ వెనక్కి తగ్గేది కాదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ వేదికలపైన మళ్ళీ రిపీటెడ్లీ ఈ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. భారత ప్రభుత్వం అనేకసార్లు ఈ వ్యాఖ్యల్ని ఖండించినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం లేదు. పైపెచ్చు తాజాగా మళ్ళీ భారత్ జీర్ణించుకోలేని మన హృదయాలని గాయపరిచే విధంగా, మన మనసులని గాయపరిచే విధంగా, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ అమెరికా తన సెనెట్లో ఒక అనాలోచిత రిపోర్టుని సబ్మిట్ చేసింది. ఈ అనాలోచిత రిపోర్ట్లో ఏమున్నాయో మీరు చాలా స్పష్టంగా విన్నారు. పాకిస్తాన్ గెలవటం వల్ల, భారత్ పైన యుద్ధంలో పాకిస్తాన్ గెలవటం వల్ల చైనా తన ఆయుధాలని ప్రపంచంలో అమ్ముకోవడానికి అతిపెద్ద ప్రచారం చేసుకుందని, చైనా తన ఆయుధాలని ప్రమోట్ చేసుకుందని, చైనా మీద కోపాన్ని భారత్ ఓటమిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అమెరికా. చైనా పైన పగ తీర్చుకోవడంలో భాగంగా చైనాని కించపరచడం కోసం, చైనా అభివృద్ధి జరగట్లేదు, చైనా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్లో ఓటమి పాలైందని ప్రపంచానికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ రిపోర్ట్లో, యుఎస్ చైనా ఎకనామిక్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ రిపోర్ట్లో. నిజంగా ఇది భారతదేశానికి తీవ్రమైన అవమానం. మన భారత ఆర్మీకి, మన భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలకి తీవ్రమైన అవమానం. వీటిని వెంటనే ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అమెరికా తన తప్పుడు నివేదికని వెనక్కి తీసుకునే వరకు ఒత్తిడి చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆపరేషన్ సింధూర్లో భారత్ విఫలమైందని అమెరికా చెప్పిన మాటల్ని వ్యతిరేకించాలా వద్దా? అమెరికా చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాల్ని అణచివేయాలంటే ఏం చేయాలి? ఒక దేశభక్తుడిగా, ఒక ఆలోచించదగిన వ్యక్తిగా, పౌరుడిగా మీరు మీ కామెంట్స్ని ఈ వీడియో కింద చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.